మన ముంబై సిరీస్లో ఇది 4వ వీడియో అండి. దయచేసి మీకు నచ్చినట్లయితే నా వీడియోలకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లయితే నేను ట్రెండింగ్లోకి వస్తాను, మరింత మంది నా వీడియోలు చూడడానికి కూడా అవకాశం దక్కుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం ఈరోజు విశేషంలోకి వెళ్ళిపోదాం. ముంబై ఒక చారిత్రక నగరం. బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడు చూడబోయేది కూడా చాలా ఫేమస్ అండి. అదే ఆర్థర్ రోడ్ జైలు. సౌత్ రాస్తాకు దగ్గరలో మోనో రైల్ స్టేషన్ పక్కనే ఉంటుంది ఈ ఆర్థర్ రోడ్ జైలు. ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, పాత కట్టడం. ఇదే ఆర్థర్ రోడ్ జైలు. దీన్నే ముంబై సెంట్రల్ జైల్ అని కూడా అంటారు. 1926లో బ్రిటిష్ వారు కట్టిన జైలు ఇది. ఇక్కడ 1932లో ప్రముఖ నేత జయప్రకాష్ నారాయణన్ కూడా ఉంచారు. ఇక 26/11 ముంబై అటాక్స్ నిందితుడు అజ్మల్ కసబ్ను కూడా ఇదే జైల్లో ఉంచడంతో ఈ జైలు చాలామంది నోళ్లలో నానింది. ఆయుధాల కేసులో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ను, డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ను, ఆ మధ్య శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను, ఇలా రాజకీయ ప్రముఖులు పలువురిని కూడా ఇదే జైల్లో ఉంచారు. అయితే చాలా ఇరుకైన జైలు ఇది. కేవలం 2 ఎకరాల ప్రదేశంలో 800 మందికి మాత్రమే సరిపోయే జైల్లో సుమారు 3000 మంది దాకా కుక్కి ఉంచారండి. దాంతో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పటికే పలుమార్లు ఈ జైలును కొత్త విశాలమైన ప్రదేశానికి మార్చాలని సూచనలు చేసింది. ఇవి ఈ ఆర్థర్ రోడ్ జైలు విశేషాలు. ఇక గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన మహాలక్ష్మి ధోబీ ఘాట్కు వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ముంబైలో ఒక ప్రముఖమైన ప్రదేశం అండి. ప్రముఖమైన ప్రదేశం అంటే ఏదో టెంపుల్ లేదంటే ఏదైనా చారిత్రక కట్టడమో మీరు అనుకోవచ్చు. ముంబైలో మారని 140 ఏళ్ల నుంచి మారని వాటిల్లో ఒకటండి, అదే మహాలక్ష్మి ధోబీ ఘాట్. మన వెనక కనిపిస్తుంది కదా మహాలక్ష్మి స్టేషన్, అది మహాలక్ష్మి స్టేషన్ పక్కనే మహాలక్ష్మి ధోబీ ఘాట్ అండి. చాలా పెద్దది. మనం చూద్దాం రండి. ఇప్పుడు నా వెనక నిలబడ్డ జనం కూడా వివిధ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు అనమాట. వాళ్ళు ఈ ధోబీ ఘాట్ను చూడడానికి వచ్చినట్టునే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ధోబీ ఘాట్ వరల్డ్ ఫేమస్ అండి. ఫారినర్స్ కూడా ఉన్నారు. ఒకసారి మీకు ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాం. మనం లోపలికి కూడా వెళ్దాం, వీలైనంత వాళ్ళతో మాట్లాడి ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. అయితే ఎప్పుడైతే 140 ఏళ్ల కింద ఈ ధోబీ ఘాట్ ఏర్పడిందో అప్పటి నుంచి కూడా రాళ్ళు అలాగే ఉన్నాయండి. అంటే ఏవైతే బట్టలు ఉతకడానికి వాలిన రాళ్ళు కూడా అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అది కాకపోతే ఇప్పుడు వాషింగ్ మిషన్కు అప్డేట్ అయ్యారు వాళ్ళు. కింద మనకు వాషింగ్ మిషన్స్ కూడా కనిపిస్తాయట, పెద్ద పెద్ద వాషింగ్ మిషన్లు. సో అవి కూడా చూద్దాము. ఈ ధోబీ ఘాట్ వ్యూ పాయింట్ దగ్గర ఒక అమ్మాయి ఇదిగో ఇలాంటి గొడుగులు అమ్ముతూ కనిపించింది. చాలా బాగున్నాయి కదా. సైజు చిన్నదే కానీ కాస్ట్ మాత్రం 750 రూపాయలు. మాకు ఎక్కువే అనిపించింది. అయితే ఇక్కడికి ఎక్కువగా ఫారినర్స్ వస్తుంటారు కాబట్టి వారు ఈ ఖరీదు పెట్టి కొంటుంటారు. ఇక ఈ వ్యూ పాయింట్ విషయానికి వస్తే ఇది కేవలం ధోబీ ఘాట్ కోసమే అంటే మీరు నమ్ముతారా? అంటే ఈ ధోబీ ఘాట్ ముంబైలో అంత పెద్ద టూరిస్ట్ స్పాట్. మరి ఇక్కడికి వచ్చే విదేశీయులు అందుకే చాలా అబ్బురపడుతుంటారు. Very interesting place for me. How is the Mumbai total? Very beautiful city. ఒకసారి ఈ సీనరీ చూడండి ఎంత బాగుందో. పైన హైరైజ్ బిల్డింగ్స్, ఆకాశాన్ని అంటే ఆకాశ హర్మ్యాలు, కింద ధోబీ ఘాట్. ఇది మహాలక్ష్మి ధోబీ ఘాట్ అండి. 140 ఏళ్ల నుంచి ఉన్న ధోబీ ఘాట్ ఇది. అంటే విక్టోరియా మహారాణి ఇక్కడ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ధోబీ ఘాట్ ఇది ఏర్పడింది. అప్పట్లో రాజుల కోసం, ప్రముఖుల కోసం, ఉన్నతాధికారుల వాళ్ళ బట్టలు పిండడం కోసం ఏర్పడిన ధోబీ ఘాట్ ఇది. తర్వాత విస్తరించి ఇప్పుడు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే ఒక కేంద్రమైంది. 5 స్టార్ హోటల్స్ నుంచి, అదేవిధంగా హాస్పిటల్స్ నుంచి, వివిధ రకాల కర్మాగారాలు, పరిశ్రమలు, కంపెనీలు, పనిచేసే ఉద్యోగుల యూనిఫామ్స్ నుంచి, రెడీమేడ్ గార్మెంట్స్కు చాలా ప్రముఖ కేంద్రం ముంబై కాబట్టి రెడీమేడ్ గార్మెంట్స్ సెంటర్స్ నుంచి కూడా అక్కడి నుంచి తయారైన ఉత్పత్తి బట్టలు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లీన్ అయ్యి మళ్ళీ వెళ్తూ ఉంటాయండి. సీరియల్ నెంబర్స్ మీకు కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నా. ఈ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రాళ్ళు అంటారు. అంటే అప్పుడు ఏర్పరిచిన బట్టలు ఉతికే రాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నాయండి. ఇలాంటివి ఇక్కడ సుమారుగా 730 మీద ఉన్నాయని అంటున్నారు. ఇక మనం లోపలికి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధోబీ కళ్యాణ్ అండ్ ఔద్యోగిక్ వికాస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ధోబీ ఘాట్ రన్ అవుతుంది. సుమారుగా 1000 ఫ్యామిలీలు ఈ ధోబీ ఘాట్లో తమ వంశవృత్తిని కొనసాగిస్తున్నాయి. ఎప్పుడు చూసినా ఒక 7000 మంది దాకా ఇక్కడ బట్టలు ఉతికే పనిలో బిజీగా ఉంటారు. ఇక ట్రాన్స్పోర్టేషను, సేకరణ, డెలివరీ వంటి పనుల ద్వారా సుమారు మరో 4-5 వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తోంది ధోబీ ఘాట్.
అన్నట్లు 2011లో ఈ ధోబీ ఘాట్ ఓ గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఒకే చోట ఒకే సమయంలో ఎక్కువ మంది బట్టలు ఉతకడం అనేదే ఆ రికార్డు. ఇక ఇండియా వరల్డ్ రికార్డు, వరల్డ్ అమేజింగ్ రికార్డ్స్ వంటివి కూడా ఇక్కడ సొసైటీ అందుకుంది. కొన్నేళ్ల క్రితం వరకు సాంప్రదాయ పద్ధతిలోనే బండలపై వస్త్రాలను ఉతికే పద్ధతి నుంచి చాలా వరకు ధోబీలు ఇప్పుడు వాషింగ్ మిషన్లకు అప్డేట్ అయ్యారు. వచ్చిన బట్టలను వాటి రకాన్ని బట్టి వేరు చేయడం, నానబెట్టడం, ఉతికిన తర్వాత డ్రైయర్లో వేయడం, ఆరేయడం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. ఏమైనా మరకలు ఉంటే ప్రత్యేకంగా ఉతకడం, బ్లీచింగ్ వంటి కెమికల్స్ను వాడుతుంటారు కాబట్టి ఆ కెమికల్స్ వాసన కూడా ఇక్కడ ఎక్కువగా వస్తుంది. రెగ్యులర్గా ఉతికే బట్టలే కాకుండా ఆసుపత్రుల నుంచి వచ్చే బట్టలకు యాంటీ బ్యాక్టీరియల్ జాగ్రత్తలు తీసుకొని మరీ వేడి నీళ్ళతో కూడా వాష్ చేస్తుంటారు. మనకు తెలిసిన సమాచారం మేరకు సంవత్సరానికి సుమారు 100 కోట్లకు పైగా బిజినెస్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. రోజు సుమారు 1,00,000కు పైగా బట్టలు ఈ ధోబీ ఘాట్లో శుభ్రపడి వెళ్తుంటాయి. ఇది ఒక రికార్డు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ చాలామంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇది డ్రైయర్ ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం ధోబీ ఘాట్ అంటే ఇంత పెద్దగా ఉంటుందని కూడా మనం ఊహించాం. చాలా ధోబీ ఘాట్లు మనం చూస్తుంటాం కానీ చాలా పెద్ద ధోబీ ఘాట్ ఇది. ఇక్కడ అందుకే విదేశాల నుంచి కూడా వచ్చి చూసిపోతుంటారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ధోబీ ఘాట్ ఇది. ముంబై మురికి మొత్తం క్లీన్ అయ్యేది ఇక్కడే అని ఒక మాట సరిపోతుందని నేను అనుకుంటున్నా. చూడండి, ఇప్పుడు మనతో మాట్లాడుతందుకు మహేష్ మనతో ఉన్నారు. ఒకసారి అడిగి, సిద్దిపేట వాస్తవుడు యాక్చువల్గా, బట్ ఎప్పటి నుంచో కూడా ఇక్కడనే ఉంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారట. ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సుమారు 15,000 నుంచి వెళ్ళి 20,000 మంది దాకా పనిచేస్తారు. ఇది బ్రిటిష్ కాలంది. ఇది బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో రూల్ చేశారు. అప్పటి నుంచి ఇదే ఉంది. ఇక అట్లో ఇక సాకలోళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇక తెలుగు వాళ్ళు ఉన్నారు, యూపీ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్రన్స్ ఉన్నారు, గుజరాతీస్ ఉన్నారు, సాకలోళ్ళు అందరూ ఉన్నారు. కొందరు హాస్పిటల్స్ చేస్తారు, కొందరు సెలూన్స్, కొందరు టెంట్ హౌస్, కొందరేమో గార్మెంట్స్ కొత్తవి, అవన్నీ వేరే వేరే వాషెస్ అవుతాయి. 5 స్టార్ హోటల్స్ అన్నీ ముంబైలో ఎన్ని ఉన్నాయో అన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక ఈ చిన్న మిషన్లు ఏమో 32x32 వీళ్ళు మెల్లమెల్లగా 200 షర్ట్స్ పడతాయి వన్ టైం. ఓన్లీ 1 అవర్లో మొత్తం అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ ఇక కెమికల్స్లో, ఇక మళ్ళీ హాఫ్ అన్ అవర్ మంచి నీళ్ళల్లో మొత్తం అవి చేస్తాం. చిన్నప్పటి నుంచే ఇదే ఉన్నది. ఇక తెలుసు, చదువుకున్నాం. ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన. ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఇక నాన్న అయిపోతే నేనే నడుపుతున్నా. ప్రభుత్వం ఏంటంటే మాకు వాటర్ ఇస్తారు, వాటర్ సప్లై మాకు, మళ్ళీ 24/7 కరెంటు. మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము కాల్ చేస్తే మాకు అందుబాటులో వాళ్ళే ఉంటారు. ఇక్కడ నగర సేవక్ అంటే మన సర్పంచ్ లెక్క వీళ్ళు. ఎమ్మెల్యే అయినా ఎవరైనా ఫోన్ చేస్తే ఇక మాకు అందుబాటులో ఉండే. ప్యూర్ వాటర్, ఉప్పు నీళ్ళు కాదు, ప్యూర్ వాటర్. అందుకే ఇక్కడికే వస్తాయి. మొత్తం ఆల్ ఓవర్ ముంబై బట్టలు ఇక్కడికే వస్తాయి. క్లియర్ మంచిగా అయితే. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అన్నారు ప్లాన్ చేస్తామని. ఇప్పుడు సొసైటీ కొత్తగా ఎన్నుకున్నది. మళ్ళీ కొత్తగా వాళ్ళు అన్నారు. ఇక వాళ్ళు సొసైటీ మెంబర్స్ ఇప్పుడు మా మమ్మీ అలా సూత మన తెలుగు వాళ్ళే సగం మంది ఉన్నారు మెంబర్స్. 11 మెంబర్స్లోకి వెళ్ళి ఇక సగం మంది యూపీ వాళ్ళు. విన్నారు కదా మన మహేష్ చెప్పిన విషయాలు. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీరు ఒక విషయం గమనించండి, మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మన ప్రత్యేకతను అయితే చాటుకుంటున్నారండి. ఈ విషయంలో మెచ్చుకోవాలి. ముంబైలో మన బట్టలకు సంబంధించిన వస్త్ర పరిశ్రమకు సంబంధించి చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ ధోబీ ఘాట్లో కూడా చాలామంది తెలుగు వారు ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. ముంబైలో నిజంగా ఇది అంటే ఇట్లా దూర ప్రాంతానికి వచ్చి ఇక్కడ తమ ప్రత్యేకత చాటుకోవడం అనేది. అయితే మీరు చూస్తారు కదా, వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వీళ్ళు అంటే ఇదివరకు చేతుల మీద జస్ట్ బండల మీద ఉతికే పరిస్థితి నుంచి ఇప్పుడు మిషన్ల వరకు వచ్చి, అవి కూడా పెద్ద సైజు మిషన్లు వేరే దేశాల నుంచి విదేశాల నుంచి తెప్పించుకొని తర్వాత అట్లా చేస్తున్న నుంచి ఇప్పుడు మొత్తం ముంబై క్లీన్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు నీట్ డ్రెస్సింగ్లో. అంటే నిజంగా అది వీరి చలవేనండి. అందుకు వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కాదంటారా? సైనింగ్ ఆఫ్ శ్యామ్ అనుమాల.